ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదునని దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలను మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే నూతనంగా వీక్షిస్తున్నారో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి దేవుడి ఉదయ కాల సమయంలో మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్య భాగం. మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైన ఎక్కుటయు దిగుటయు మీరు చూతురని చెప్పి దేవుడు అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది దేవుణ్ణి చూడాలని, ఆయన మాట వినాలని, ఆయన స్వరము వినాలని, ఆయన ఎలాగుంటారో చూడాలని ఆశ చాలామందికి ఉంటుంది. కానీ దేవుని పిల్లలారా, నీవు దేవుని చూడాలంటే దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. మన హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో, మన హృదయంలో ఎటువంటి పాపము కానీ, ఎటువంటి అవిధేయత కానీ, ఎటువంటి లోపం మన హృదయంలో ఉండదో, అప్పుడు మనము దేవుని చూడగలిగేటువంటి గొప్ప కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఏంటంటే దేవుణ్ణి చూడాలనేటువంటి ఆశ, ఆయనతో ఉండాలనే ఆశ, ఆయన ఎలా ఉంటారో చూడాలనే ఆశ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. క్రైస్తవ బిడ్డలైనటువంటి మనందరికీ కూడా యేసయ్యను చూడాలి, ఆయనతో మాట్లాడాలి, మన సమస్యలన్నీ ఆయనతో చెప్పుకోవాలి. ఆయనతో ఉంటే చాలు, ఆయన కనబడితే చాలు, ఆయన మాట్లాడితే చాలు, నా జీవితం బాగుపడుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశపడతారు. కానీ దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. మనం చదవబడినటువంటి లేఖన భాగంలో మన పైవచనం చూస్తే కనుక అక్కడ ఫిలిప్పు యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ దినాల్లో యేసయ్య ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ గలిలయ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన ఫిలిప్పును, ఆంద్రియాను వారు యేసుక్రీస్తు ప్రభువు ఆయన తన శిష్యులుగా చేసుకున్నారు. ఫిలిప్పు కనబడినప్పుడు ఫిలిప్పు నన్ను వెంబడించమన్నప్పుడు ఫిలిప్పు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా వెంబడించాడు. ఎప్పుడైతే అలా వెంబడించాడో తర్వాత ఫిలిప్పుకు నతానియేలు కనిపించాడు. నతానియేలు కనిపించిన తర్వాత నతానియేలు అంటున్నాడు, ఇదిగో నేను ఎవరైతే మన మోషేయు ఏలియాయు ఎవరి గురించి అయితే వారు చెప్పారో, ధర్మశాస్త్రంలో రాయబడింది, ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసారో ఆయన నేను కనుగొన్నాను. ఆయనే ఎవరో కాదు, ఆయన యోసేపు కుమారుడైనటువంటి నజరేయుడగు యేసు అని చెప్పి అతడు ఫిలిప్పు నతానియేలుతో చెప్పినప్పుడు నతానియేలు అంటున్నాడు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని చెప్పి అక్కడ ఫిలిప్పు తన్నప్పుడు ఫిలిప్పు అంటున్నాడు, వచ్చి చూడమంటున్నాడు, వచ్చి చూడు అన్నాడు. ఎప్పుడైతే నువ్వు వచ్చావో, దేవుని దగ్గరికి వస్తావో, దేవుని సన్నిధికి వస్తావో, నీవు దేవుని కనుగొంటావు. ఎప్పుడైతే ఆయన దగ్గరకు వస్తావో నీవు మంచివాడు మారుతావు, నీ జీవితం మారుతుంది, మన బ్రతుకులు మారుతాయి, మనం ఆశీర్వదించబడతాం, మనలో ఉన్నటువంటి శాపమంతా కూడా తీసివేయబడుతుంది. దేవుని పిల్లలారా, ఫిలిప్ అంటున్నాడు నతానియేలుతో, వచ్చి చూడు అన్నప్పుడు ఎప్పుడైతే నతానియేలు వచ్చటం దేవుడు చూస్తూ ఉన్నాడు, నతానియేలుతో అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, నతానియేలు అతని యొద్దకు వచ్చుడు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. దేవుని పిల్లలారా, దేవుడి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు నతానియేలు గురించి ఏమంటున్నాడంటే, ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటమును కూడా లేదని చెప్పి దేవుడు అక్కడ తెలియచేస్తా ఉన్నాడు. దేవుని పిల్లలారా, మన హృదయంలో ఏముండకూడదంటే కపటం అనేటువంటిది ఉండకూడదు. ఎప్పుడైతే కపటము ఆలోచనలు మనలో ఉంటాయో, కపటపు స్వార్థపూరితమైనటువంటి ద్వేషం, దేవుని పిల్లలారా, ఎప్పుడైతే హృదయంలో ద్వేషము, హృదయంలో కలహములు మనలో ఉంటాయో, అప్పుడు ఎప్పుడైతే కల్మషం అయిపోయిన మన హృదయం
మనము దేవునికి ఇష్టలుగా ఉండలేం, దేవుని మనం చూడలేం. మన హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు, ఏ కల్మషము మన హృదయంలో లేనప్పుడు దేవుని మనం కనుగొనగలుగుతాం, ఆయనను చూడగలుగుతాం, ఆయన సన్నిధిని అనుభవించగలుగుతాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నతానీయేలు గురించి ఇతడును ఇశ్రాయేలీయుడు, ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడే, ఇతనిలో ఏ కపటము లేదని చెప్పి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నతానీయేలు గురించి తెలియచేస్తాం. దేవుని పిల్లారా, ఒక మంచి సాక్ష్యం నతానీయేలు గురించి చెప్తా ఉన్నాడు దేవుడు మన గురించి కూడా, దేవుడు ఒకానొక దినాన పరలోక రాజ్యం మన గురించి కూడా సాక్ష్యం చెప్పాలి. ఇతడు నా కుమారుడు, ఇతడిని నేను రక్తమిచ్చి సంపాదించుకున్నాను, ఇతనికి అపవాది మీద, మరణం మీద ఎటువంటి అధికారం లేదు, తీర్పులు ఎటువంటి అధికారం లేదని దేవుడు నీ గురించి కూడా అలా సాక్ష్యం ఇవ్వాలి. దేవుని పిల్లలరా, అదే మన నిరీక్షణ. మనము తీర్పులోనికి రాక దేవుని నిత్య రాజ్యములో మనము ఆయనతో యుగయుగాలు ఉండాలి. మనం తీర్పులోనికి వెళ్ళకూడదని దేవుని ఉద్దేశం. కాబట్టి ఈ లోకంలో కల్మషం అనేటువంటిది మన జీవితంలో ఉండకూడదు. ఈ దేవుడు అంటున్నాడు నతానీయేలు గురించి, ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటం లేదని చెప్పి దేవుడు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అలా అన్న తర్వాత ఎప్పుడైతే అలాగూ చెప్పాడో, నన్ను నీవు ఎలాగూ ఎరుగవు అని నతానీయేలు ఆయనను అడిగినప్పుడు, యేసుక్రీస్తు పిలుపు నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి తినని అతనితో చెప్పాను. నతానీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చాను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తినని నేను చెప్పినందున నీవు నమ్ముచున్నావా అని చెప్పి దేవుడు అక్కడ తెలియచేసినప్పుడు అక్కడ అంటున్నాడు, నీవు పిలుపు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను కనుగొన్నాను, నిన్ను చూశాను అన్నప్పుడు, ఎప్పుడైతే అలాగన్నాడో యేసుక్రీస్తు ప్రభువారు, అలా అనగానే నతానీయేలు అంటున్నాడు, ప్రభువా, నువ్వు నిజముగానే దేవుని కుమారుడవు, నీవు నిజముగానే దేవుని కుమారుడవు అని చెప్పి, నువ్వు బోధకుడా అని చెప్పి సంబోధిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను కనుగొన్నానని చెప్పినందుకు నన్ను నమ్ముచున్నావా అని చెప్పి అంటూ అక్కడ కింద వచనంలో అంటున్నాడు, అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తినని నేను చెప్పినందున నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటను చూతురని మీతో నిత్యం చెప్తా ఉన్నా. దేవుని పిల్లలారా, నతానీయేలు అంటున్నాడు, నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నానని నేను నీతో చెప్పినందుకు నన్ను నమ్ముచున్నావా? నీవు దానికంటే గొప్ప కార్యాలు చూస్తావు. అదేంటంటే మనుష్య కుమారునికి పైగా దేవుని దేవదూతలు ఎక్కుటయు దిగుటయు నువ్వు చూస్తావని చెప్పి అక్కడ దేవుడు నతానీయేలుతో చెప్తా ఉన్నాడు. దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. యాకోబు పద్దనరామునకు వెళ్తున్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి తన మామగారు అయినటువంటి ఆ పద్దనరాము ఊరి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, రెబ్కా తన తల్లి అయినటువంటి తల్లి సహోదరుని దగ్గర ఇంటికి వెళ్తున్నప్పుడు, అతడు మార్గమధ్యల రాత్రి కాలంలో అతడు తలగడగా చేసుకుని అక్కడ పడుకున్నప్పుడు, ఆ ఎడారిలో ఆ ప్రాంతంలో ఎప్పుడైతే అతడు పడుకున్నప్పుడు దేవుని యొక్క దర్శనం అతనికి కలిగింది. అతనికి కూడా పరలోకము తెరవబడింది, నిచ్చెన పైనుంచి కింద వరకు వేయబడింది. ఆ నిచ్చెన నుంచి భూమి మీద నుంచి ఆ దేవదూతలు ఎక్కుచూ దిగుతూ ఉన్నారంట. దేవుని పిల్లలారా, ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి దర్శనం. దేవుని పిల్లల ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఏంటంటే, నేను దేవుని చూడాలి, ఆయనతో మాట్లాడాలి, నేను ఆయనతో నివసించాలి, ఆయన మాట, ఆయన స్వరం ఎలా ఉంటుందో వినాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం తెలియచేస్తుంది, నీలో ఎటువంటి కల్మషం ఉండకూడదు, నీలో ఎటువంటి కల్మషము కానీ, నీలో ఎటువంటి అవిధేయత కానీ హృదయంలో లేనప్పుడు నీవు ఖచ్చితంగా దేవుని చూస్తావు, ఖచ్చితంగా నీవు దేవుని స్వరాన్ని వింటావు, ఖచ్చితంగా ఆయన మహిమను నువ్వు చూడగలుగుతావు, నీ కనులు తెరవబడతాయి, నీవు దేవుని ప్రత్యక్షను చూస్తావు. యాకోబు అక్కడ పడుకున్నప్పుడు ఆ దర్శనం చూశాడు. పరలోకం నిచ్చెన కిందకు భూమి మీదకి వేయబడింది. ఆ భూమి మీద నుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారంట. అంటే దేవుని పిల్లల భూమి మీద దేవదూతలు ఉన్నారు. దేవుని పిల్లలకు, మనకు వారు రక్షణగా ఉన్నారు. అందుకని దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా భయపడకండి, ఎప్పుడు కూడా జడిసిపోకండి. దేవుడు మనకున్నాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. తన పిల్లలని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన ఎన్నడూ కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో
కల్మషం లేని జీవితం మనం కలిగి ఉండాలి. కల్మషం లేనటువంటి హృదయం మనం కలిగి ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా దేవుని మహిమను చూడగలుగుతాం. ఖచ్చితంగా దేవుని ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం. అటువంటి కృప దేవుడి ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడ ప్రభువ, సర్వశక్తిమంతుడవు నాయన, ఈ మాటలు వించిన ప్రతి బిడ్డని చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభువ. నాయన నతనయేలు ప్రభువ, నీవు చెప్తా ఉన్న ప్రభువ, నాయన ఇతడు ఇశ్రాయేలీయుడే, నిజముగా ఇశ్రాయేలీయుడే, నాయన ఇతనిలో ఏ కపటం లేదని నన్ను నీవు సాక్ష్యం ఇస్తా ఉన్నావు. నతనయేలు ప్రభువా, నాయన నీ మాట నమ్మినందుకు ప్రభువా, వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావని తెలియచేస్తావు ప్రభువా. నాయన ఆకాశం తెరవబడితే ప్రభువా, దేవుని దూతలు మనిషి కుమారునికి పై ఎక్కుటే దిగుటే చూతురని ప్రభువా. నాయన నీవు చెప్ప ప్రభువును ప్రభు, అటువంటి ప్రత్యక్షత మాకు కూడా దయచేయండి. నాని కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆస్వాదించండి. నాయన వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి విడిపించండి. వారికి నాయన సంపూర్ణ బహుమానం దయచేయండి. బిడ్డల జీవితంలో గొప్ప కార్యం చేయండి. వారి సమస్యల నుంచి, వారి ఇబ్బందుల నుంచి, వారి యొక్క ప్రభువా నాయన ప్రతి సమస్య నుంచి బిడ్డలను విడిపించి నీ కృపలో బలపరచమని ప్రభువా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి